అంటే ఒకప్పుడు పాత బస్తీలో హడల్ వాళ్ళు చెప్పేదే వేదం వినకపోతే గొడవలే ఎప్పుడు ఏమవుతుందో తెలియని టెన్షన్ ఇప్పుడు పరిస్థితులు మారాయి వాళ్ళ ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టడంతో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది సత్ప్రవర్తన కలిగి ఉన్నారన్న నమ్మకంతో రౌడీ షీటర్లపై షీట్ల తొలగింపు ప్రక్రియ మొదలైంది ఇకపై పాత బస్తీ ప్రశాంతంగా ఉంటుందా పోలీసుల నిర్ణయం సరైనదేనా వాళ్ళు సాధారణ వ్యక్తులే పైనుంచి ఊడిపడిన వాళ్ళేమీ కాదు వాళ్ళంటే ఎందుకంత భయం రౌడీ షీటర్లు కాబట్టి హైదరాబాద్లో 6,000 మందికి పైగా రౌడీ షీటర్లున్నారు ఒక్క పాత బస్తీలోనే 1,400 మంది ఉన్నారు వీళ్ళంతా ఒకప్పుడు జంట నగరాల్ని గడగడలాడించిన వారే వీళ్ళు చెప్పిందే శాసనం చేసేదే న్యాయం ఎవరైనా అడ్డుకుంటే ఏవైనా జరిగిపోతుంది తమ పంత నెగ్గించుకోవడానికి ఎక్కడి దాకానైనా వెళతారు పోలీసులు కూడా వీళ్ల జోలికి వచ్చేవాళ్లు కాదు అందువల్ల సమాజంలో అల్లర్లు భయప్రాంతులు కలిగించడం వీళ్ల నైజంగా మారింది పాత బస్తీలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది రౌడీ షీటర్లు సత్ప్రవర్తన వైపు అడుగులు వేస్తున్నారు ఎప్పుడో ఏళ్ల కిందట చేసిన తప్పులకు ఇన్నేళ్లు పశ్చాత్తాపం అనుభవించారు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినా పండుగలు ఉత్సవాలు వచ్చాయంటే ముందుగా వీళ్ళను బైండ్ ఓవర్ చేస్తారు పోలీసులు ఆ నరకం మామూలుగా ఉండదు ఇటు ఇంట్లోనూ అటు బంధువుల్లోనూ అవమానాలు చుట్టుపక్కల వాళ్ల నుంచి వ్యతిరేకత అయితే కొన్నాళ్లుగా నేరాలకు దూరంగా ఉండిన వీళ్లపై పోలీసుల ప్రత్యేక నిఘా పెట్టారు వీరిలో సత్ప్రవర్తన కలిగినట్లు నమ్మారు పాత బస్తీలో 146 మంది రౌడీ షీటర్లపై క్రైమ్ షీట్లను తొలగించారు వాళ్ళు పండుగల రోజున ఫ్యామిలీ మెంబర్స్తో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి ఇతరులకు ఆదర్శంగా మారి వాళ్ళ గతం నుంచి ఏ ప్రవర్తన అయితే కంటిన్యూ అవుతుందో అదే ప్రవర్తనతో మిగతా వాళ్ళ ఆదర్శంగా మారి మిగతా రౌడీ షీట్లలో కూడా ఒక రకమైన సంస్కరణ తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ ప్రక్రియ చేపట్టాం ఈ షీట్లను తొలగించడం తమకెంతో ఆనందం కలిగిస్తోందన్నారు మాజీ రౌడీ షీటర్లు ఇక ముందు తామెలాంటి తప్పు చేయబోమని పోలీసులకు ఎంతో రుణపడి ఉంటామని చెబుతున్నారు పిలిపించేది ప్రతి ఫెస్టివల్ గణేష్ కానీ శ్రీరామనవమి కానీ బోనాలు కానీ ప్రతి ఫెస్టివల్ పిలిచేవారు సార్ నేను పిలవగానే వచ్చేవాడిని పిఎస్లో కూకునేవాడిని సార్ దాని తర్వాత ఏ దేంట్లో నేను ఏ కేసులలో ఏలో మంచి ప్రవర్తనంగా మంచిగా ఉన్నా నా పని ఏదో పని చేసుకుంటా ఉన్నా అయితే అదే సార్ వాళ్ళు చూసి ఇప్పుడు క్లోజ్ అవుతున్నందుకు మాకు కూడా చాలా సంతోషం మా ఏరియా సర్కార్ అయినట్టు బాలాజీ సార్కి కూడా చాలా ధన్యవాదాలు మేము చెప్పుకుంటున్నాము ఆయన కూడా మాకు చాలా కోఆపరేట్ చేశాడు ఇంకోసారి ఇట్లా చేయకండి బాబు మీ లైఫ్ మంచిగా చూసుకోండి అని ఆయన కూడా మాకు ఏ పని అయినా మంచిగా చూసుకొని మీకు ఏదైనా అబ్బత వస్తే నేను ఆదుకుంటాను మీ బస్తీ వాళ్ళకు కూడా మీరు కూడా చెప్పుకోండి మీ బస్తీలో ఉన్న పెద్ద వాళ్ళకు కూడా మీరు సంజాయించుకోండి పిల్లలు ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళని ఉంటే వాళ్ళని మంచిగా చూసుకోండి అని చెప్పాడు సార్ కూడా మాకు చాలా సంతోషం పాత బస్తీలో నిఘా భద్రత పెంచిన తర్వాతే పోలీసులు వీళ్లపై షీట్లను తొలగించారు అందువల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదంటోంది పోలీస్ డిపార్ట్మెంట్